హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు మన ఛానల్లో ఏం వీడియో చూడబోతున్నామంటే మిషన్ పెడల్ ఎలా వేయాలి అని చాలా రోజులుగా అడుగుతున్నారండి స్టార్టింగ్ నుంచి. అదే ఈరోజు నేను చూపించబోతున్నా క్లియర్గా. అలానే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి, అవన్నీ మీరు చూడాలనుకుంటే. అలానే ఈజీ రెసిపీస్, డిఫరెంట్ అయిన రెసిపీస్ అన్నీ చేసి చూపిస్తాను. ఇవన్నీ మీరు చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలానే సపోర్ట్ చేయండి, లైక్స్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. చాలామందికి పెడల్ వేయడం కూడా రాదు. ఇది రాకపోతే మీరు అస్సలు టైలరింగ్ నేర్చుకోలేరు. మిషన్ కుట్టడం వస్తేనే కదా ఏదైనా మనం చేయగలం. ఇది కొంచెం కష్టమే, అంటే ఒక 2 days ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. కరెక్ట్గా కనుక మీరు ఆపరేట్ చేయలేదనుకోండి నీడిల్ ఇరిగిపోతుంది. అందుకని ఎలా వేయాలని సింపుల్గా చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ ఇలా దారపుండలు ఉండకూడదు మనం పెడల్ వేయాలంటే. ఈ దారపుండలన్నిటినీ తీసేయాలి. అలానే అడుగున బాబిన్ కేసులో బాబిన్ ఉంటుంది కదా, దాంట్లో కూడా థ్రెడ్ ఉంటుంది కదండి, అది కూడా మీరు తీసేయాలి. బాబిన్ కేసు కూడా తీసేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ సూది కిందకి వెళ్ళి పైకి వచ్చేటప్పుడు బాబిన్లో ఉన్న దారం అంతా పైకి వస్తూ ఉంటుంది. అలా ఉండకూడదు. ఇలా ఉన్నట్లయితే అన్ని దారాలు తీసేసి మనం పెడల్ వేసినట్లయితే ఈజీగా ఉంటుంది. అందుకని దారాలన్నీ తీసేసుకొని మీ ఇంట్లో మిషన్ ఉన్నట్లయితే ఈజీగా నేర్చుకోండి. 2 days పట్టిద్ది. ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడు ఈ వీల్ అనేది పైన ఉంది కదా, ఈ వీల్ అనేది ఉండాలండి రైట్ హ్యాండ్ సైడు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి ఈ నీడిల్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కింద చూపించమ్మా, మనం ఇలా పెడల్ మీద 2 కాళ్ళు ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని అలానే ఇప్పుడు మనం ఇది తిప్పేటప్పుడు మీరు కింద చూడండి, ఆటోమేటిక్గా అది మూవ్ అవుతూ ఉంటుంది. చూడండి, కిందకి పైకి ఇలా వస్తూ ఉంటుంది మనం తొక్కకపోయినా కూడా. మీరు ఇలా మెల్లగా ఇలా తిప్పుతూ చేస్తూ ఉండండి. అదే కిందకి వెళ్ళిద్ది, అదే పైకి వచ్చిద్ది. కొన్ని రోజులు 2 days 3 days మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, ఇలా పెట్టుకోండి. హ్యాండ్ని కుడి చేయిని దీని మీద పెట్టుకొని మీరు మెల్లగా ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా ఇది ఫ్రంట్కి రావాలి. బ్యాక్వర్డ్స్లో పోయిందనుకోండి ఇలా సమ్టైమ్స్ నీడిల్ ఇరిగిపోతుంది. అందుకని ఎప్పుడు ఇది బ్యాక్వర్డ్స్లో పోకూడదు, ఫ్రంట్కే రావాలి. ఇలా మీరు తిప్పుతూ కాళ్ళని మెల్లగా కిందకి పైకి ఇలా. ఇప్పుడు మెల్లగా ఈ చెయ్యి ఇలానే ఉండనియండి, మెల్లగా ఇలా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు చూడండి, పెడలింగ్ చూస్తున్నారా, పైకి వచ్చింది, మళ్ళీ కిందకి పోయింది. తొక్కండి, మెల్లగా తొక్కండి. ఏం పర్వాలేదు, ఏం అవ్వదు. మనం దారం అన్నీ తీసేసాం. భయపడకుండా మీరు ఈ చెయ్యిని ఇలానే పెట్టుకొని ఇలా కిందకి పైకి తిప్పుతూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేసిద్ది. మీరు కనుక ఈ చెయ్యి తీసేశారనుకోండి, ఇది వెనకెళ్ళడానికి కూడా సమ్టైమ్స్ అవకాశం ఉంది. అందుకని ఈ చెయ్యిని తీయకండి. అలానే జాగ్రత్త, ఈ చెయ్యిని బట్టి స్పీడ్గా ఇలా తిప్పారనుకోండి, ఒక్కోసారి ఇందులో ఎక్కువ కూడా పోతుంది. అందుకని మెల్లగా హ్యాండిల్ చేయండి. ఇలా కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 1 time ఇలా తిప్పేసి చెయ్యి తీసేసి పెడల్ని కిందకి పైకి తొక్కండి. చూసారా, అదే తిరుగుతుంది. చూసారా, ఇలా కాళ్ళు చూడండి, కిందకి పైకి. ఇది బ్యాక్వర్డ్స్లో పోవట్లేదు, ఫ్రంట్కే వస్తుంది. చూడండి, ఇలానే తొక్కుతూ ఉండండి. కొంత టైం పడుతుంది, ఏం పర్వాలేదు, తీసుకోండి. మార్నింగ్ ఈవినింగ్ ఇలా ఒక 2 days ప్రాక్టీస్ చేశారంటే వస్తుంది. నాకు వచ్చి ఎవ్వరు నేర్పించాల, నేనే నేర్చుకున్నాను ఇలా. అవునా? అవును. మాకు తెలిసిన వాళ్ళ పక్కింట్లో మిషన్ ఉండేది, మామయ్య వాళ్ళ ఇంట్లో. ఫ్రీగా ఉన్నప్పుడు నేను వెళ్ళి కూర్చొని బాగా చిన్నప్పుడే ఇలా తొక్కుతూ, నేను 6th 5th చదువుతున్నప్పుడు ఇలా మెల్లగా నేర్చుకున్నాను. అదే వచ్చేసింది. ఏం పెద్ద ఇందులో విషయం ఏం లేదండి. ఒకరు కుట్టేటప్పుడు మనం చూస్తేనే వచ్చేస్తుంది. చూసారా, వచ్చిందా? ఇలా మెల్లగా కుడుతూ. అప్పుడు స్టిచ్చింగ్ కూడా నేనే నేర్చుకున్నా మెల్లగా. వాళ్ళు కుట్టేటప్పుడు చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నానండి. అలానే ఒక వేస్ట్ క్లాత్ పెట్టి మెల్లగా, ఇది మనకి ఇలా తొక్కడం వచ్చిందంటేనే ఏం అవ్వదు అనమాట. ఇలా ఒక క్లాత్ పెట్టి మెల్లగా ఇలా తిప్పుతూ
చిన్నగా ఇలా కుడుతూ వెళ్ళాను. అలా వచ్చేసింది. మీరేం చేస్తారంటే మిషన్ ఉన్న వాళ్ళు పేపర్ మీద స్ట్రైట్గా లైన్స్ వేసుకొని ఈ థ్రెడ్ అన్ని తీసేసి దీని కింద ఇదిగోండి ఇలా తీయండి. ఇప్పుడు నీడిల్ పైకి వచ్చింది చూసారా, ఇది ఇలా తీయండి. తీసి పేపర్ దీని కింద ఇన్సర్ట్ చేసి మళ్ళీ దీన్ని కిందకి దించండి. నువ్వు నెక్స్ట్ టైం చూపించు, నేను చూస్తా. దింపేసి ఇలా కుడుతూ ఉండండి. ఇదిగోండి ఇప్పుడు పేపర్ ఆ స్ట్రైట్ లైన్ మీద పెట్టేసి ఇలా కుడుతూ ఉండండి. ఒక లైన్ అవ్వగానే నెక్స్ట్ ఇంకో లైన్ అలానే ఇన్సర్ట్ చేసేసి మళ్ళీ ఇలా స్ట్రైట్గా కుడుతూ ఉండండి. పేపర్ మీదే ప్రాక్టీస్ చేయండి. చెయ్యగానే మీకు లైన్లు స్ట్రైట్గా వచ్చిందనుకోండి, అప్పుడు థ్రెడ్ ఎక్కించుకొని ఒక వేస్ట్ క్లాత్ పెట్టి మెల్లగా కుట్టండి. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ అయిపోయింది కదా, పేపర్ మీదే కుట్టి మీకు లైన్లు వేయకపోయినా కూడా స్ట్రైట్గా వస్తుంది. ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ వస్తుందో మనకి రేపు ఫ్యూచర్లో మనం నేర్చుకొని కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. స్ట్రైట్ లైన్ రాలేదనుకోండి, వంకర్ టెంకర్లు పోయింది. ఆ తర్వాత పేపర్లోనే స్క్వేర్ షేపు, తర్వాత రౌండ్గా చక్రం లాగా ఇలా వేసుకోండి. అలా కొన్ని షేపులు ఇలా స్టార్ లాగా ఇలా అన్నీ వేసుకొని మీరు కుట్టి నేర్చుకున్నారు అనుకోండి, నెక్కులు కుట్టేటప్పుడు మీకు ఈజీగా వచ్చింది తిప్పడం అవన్నీ. సరేనండి, ఇంతే పెళ్ళింగ్ అనేది అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నాకు తెలిసినవి అయితే నేర్పిస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.